ఉంటాయి ఈ మధ్య కాలంలో. అంటే మనకు అవధానంలో ఒక విభాగంలో నిషిద్ధాక్షరి అని ఉంటుంది. నిషిద్ధాక్షరి. అవును. ఒక టాపిక్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ మనం మామిడి పండు గురించి ఒక పద్యం చెప్పండి అంటారు. అని మామిడి అనే పదం నిషిద్ధం, రావద్దు అని చెప్తారు. అవును. మనం అక్కడి నుంచి వెళ్ళి అమృత ఫలము సపోజ్ ఏదో వచ్చి తీయదనము అనేది నిషిద్ధం అంటారు. అట్లా ప్రతి గేయ రచయితకి ప్రతి ఇది ఎంత పర్ఫెక్ట్ అంటే దీని మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే మామిడి పండు అని చెప్పాలి, అవును, అమృత ఫలం అని రాయకూడదు. మామిడి పండు అని రాయొద్దు, అమృత ఫలం మామిడి పండు అని రాయకూడదు, అమృత ఫలం అని రాయొచ్చు. అమృత ఫలం అని రాసినప్పుడు అది మామిడి పండు అని అవతల వాడికి అర్థం అవ్వాలని ఎక్కడుంది రూలు? అది రెండు తీగా ఉండని రాయొద్దు, దాన్ని మళ్ళీ మధురం అని చెప్పవచ్చు, మనం మెల్లిగా అటు సైడ్ పోవచ్చు. అంటే మనిషిని ఏదో విధంగా ఇరకాటంలో ఇరికించి ఇప్పుడు అక్కడ దాన్ని సపోజ్ రసం నిషిద్ధం అండి. అటు ఆ నిషిద్ధాక్షరి ఇచ్చే అతనికి కూడా చాలా పృచ్చ కూడా ఉంటాం కదా, తెలివి ఉండాలి. ఇప్పుడు మనం ఏ క్రమంలోకి పద్యం సాగుతోంది అన్నప్పుడు అర్థం చేసుకొని సాగుతుంటే ముందు ఆ పదం నిషిద్ధం అంటాడు. అదే అతనికి నాలెడ్జ్ ఉంటుంది. సపోజ్ ఇది మనం ముక్కలు కోసి తింటే అద్భుతంగా ఉంటుంది, ముక్కలు నిషేధం అంటాడు. అప్పుడు చాలా మెదడుని కుదిపాల్సి వస్తుంది, ఉక్రోషం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఇప్పుడు సేమ్ ప్రతి గేయ రచయితకి దర్శకుడు కానివ్వండి, సంగీత దర్శకుడు కానివ్వండి, ఈ మధ్య నిర్మాతలు, హీరోలు కూడా వీళ్ళంతా పృచ్ఛకులు, నిషిద్ధాక్షరి విధించే వాళ్ళే. మనం ఒక దాంట్లో అంటే నిజంగా కూడా నేను నమ్మేది, పాట సినిమా ఏదైనా కూడా డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, ఆయన విజన్ తోనే స్టార్ట్ అవుద్దండి. దర్శకుడు ఒక దృష్టి చూడకుంటే మనం అందులోంచి పోలేము. అవునండి, ఫస్ట్ ఆడియన్ అతనే కదా. ఆయన ఒక వే ఇస్తాడు, అంటే ఆయన ఒక డెస్టినీ మనకు నిర్ణయిస్తాడు, సెట్ చేస్తాడు. దానికి మనం ఎట్లా వెళ్తాము? ఖైరతాబాద్ అనుకోండి, ఇంకా అక్కడ జూబ్లీ హిల్స్ నుంచి వెళ్తావా, బంజారా హిల్స్ నుంచి వెళ్తావా, లక్డీకాపూల్ నుంచి వెళ్తావా, అది మన ఇష్టం. మనందరం దగ్గర దారులు చూపించడం. ప్రతి 24 క్రాఫ్ట్లు కూడా దర్శకుడి డెస్టినీ చేర్చడమే, డెస్టినేషన్ ని చేర్చడమే, దానికే ఉపయోగపడతారని నమ్ముతా. ఎగ్జాక్ట్లీ. దానికి మనం రకరకాల దారులు ఓపెన్ చేస్తాం. ఆయన ఏదైతే కలగన్నాడో దాన్ని నెరవేర్చుకోవడానికి రకరకాల వేలు, దగ్గరి మార్గాలు. అదే ఆయన సృజనని, అది ఆయన క్రియేషన్ ని మీరు ఎట్లా రీచ్ అవుతారు, అది మనం అర్థం చేసుకునే లెవెల్ బట్టి కూడా. దసరా సినిమాలో నేను చెంకీల అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే, ఓ వదినే కన్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే, చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే, ఓ వదినే మాసిన లుంగి దొడిగి ఎప్పుడు మంచంలోనే వంటాడే అని పెళ్లి పాట రాశాను. సినిమా మొత్తం ఒక టాపిక్ మీద ఆధారపడి ఉంటది. నాని కీర్తి సురేష్ ని రెండోసారి మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మాయిని బొట్టు గాజులు లేకుండా చూడలేడు. చిన్నప్పటి నుంచి లవ్ చేస్తుంటాడు, కానీ తన ఫ్రెండ్ కోసం లవ్ త్యాగం చేసి అది మనసులో పెట్టుకొని ఉంటాడు. అందుకని ఫ్రెండ్ చచ్చిపోతే, పెళ్లి కాగానే చచ్చిపోగానే ఈ అమ్మాయిని విధవం చేసే క్రమంలో పెళ్లి చేసుకుంటాడు వచ్చి. అవును, ఎందుకంటే నువ్వు బొట్టు లేకుండా గాజులు లేకుండా నేను చూడలేను అనే ఒక డైలాగ్ చెప్తాడు అమ్మాయితో. గుర్తుందండి. దర్శకుడు నాకు చెప్పినప్పుడు కూడా నేను ఇదే అడిగాను, ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఒక ఫ్రెండ్ భార్య అని, ఫ్రెండ్ చనిపోగానే వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవడం అనేది ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నావు అనుకో అడిగాను. అడిగితే ఈ మాట చెప్పి, ఈ డైలాగ్ చెప్పాడు. నాకు అద్భుతం కదా అనిపించింది. అది నేను పాటలు రాశాను. ఇప్పుడు ఆయన విజన్ ని నేను గుర్తు పెట్టుకొని ఒక పెళ్లికి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఊరికి ఆడిపాడే ఒక పెళ్లి పాట. మామూలుగా పెళ్లి జరిగితే ఏముంటది, మళ్ళీ ఇప్పుడు బానే ఉంటది, ముందు కష్టాలు, భార్యాభర్తల మధ్య పాత పడిపోతారు, గొడవలు స్టార్ట్ అవుతాయి అని ఒక కంటెంట్ అనుకొని పోయినాం. పెట్టి లాస్ట్ లో ఒక పెద్దవిడితో ఒక మాట చెప్పించాం అందులో, నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాని పంచ ప్రాణాలులే అని చెప్పించాను. సినిమా కంటెంట్ అంతా ఒక్క లైన్ లో అసలు కాన్సెప్ట్ ఆఫ్ ది స్టోరీ. గోసల్ని చూస్తూ ఉన్నా ఎంతైనా గుండెల్లో దాస్తాడులే, నీ బొట్టు నీ గాజులే ఏవైనా వాని పంచ ప్రాణాలులే. చాలా మంచి మాట అండి. అంటే అట్లా ఆ దర్శకుని విజన్ ని మనం అర్థం చేసుకొని ఒక పాటలు చెప్పగలిగితే అవును, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అది జనాలు కూడా నన్ను ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట బాగా నాకు గామా లాంటి అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది. తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది రాశారు, ఇది అర్థం చేసుకుని ఈ లైన్లు రాశాడు, సినిమా అంతా ఒక లైన్ లో చెప్పాడు కాసాల విషయం అని.
అవును. ఆ దసరా సినిమాని వివరించరా అంటే ఫస్ట్ హాఫ్ ధూమ్ ధామ్ దోస్తా నీరగ మరగ చేద్దాం అని తాగుడు పాట, సెకండ్ హాఫ్ బొట్టు గాజులు ప్రాణాలు, అంతే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 పాటలు చెప్పాడు కాసా లక్ష్మణ దసరా సినిమాని. గ్రేట్ అండి. ఇందాక మీరు మాట అన్నారు చూడండి, అయిన పెట్టుకుని అని. అవును ఆ అయిన అన్న మాట ఎంత కలద్దలు పెట్టుకున్నాడు. అవును అవును. చాలా మంది నన్ను అడిగారు తర్వాత, అయినా అంటే కాటుకున అద్దాల అసలు ఏంటి అని. అదేలే. ఆయన అంటే అది పక్క ఉర్దూ ఉర్దూ మాట, కళ్ళద్దాలని. కానీ దాన్ని మీరు అక్కడ యూఆర్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే కరెక్ట్ గా మాట, ఆ కాయినేజ్ పర్ఫెక్ట్ గా పడాలి అక్కడ. అది పడుతుంది. తర్వాత ఆ మీటర్ కి కూడా నాకు సంతోష్ నారాయణ గారు ఆ మీటర్ ఇచ్చినప్పుడు తానన్న తానన్న తానానా అని ఇచ్చారు. అక్కడ మామూలుగా ఊర్లలో పక్కింటి వాళ్ళు ఒకరినొకరు వదినే వదినే పిలుచుకుంటారు ఇక్కడ తెలంగాణలో. వదిన అక్కడ ఉన్నాయి కదా, బంగారు జడ కూర్చుల నా వదినే వదిన అని అక్కడ కూడా ఉంది. బిగుసరి అట్లాంటి పాట. అట్లా అంటే బంగారు వాన కురిసే ఓ వదిన, చేలంతా తడిసిపోయే వదిన అని జానపదం గీతాలు ఉన్నాయండి అటుపక్క కూడా. వీళ్ళ ఏంటంటే వీళ్ళ పర్సనల్ విషయాలు చెప్పుకోవడానికి కూడా వెనకాటు వదినే అని చెప్పుకొని, అందుకని ఆ కాయిన్ చేస్తూ నేను ఆ పాటలో రాశాను నేను, కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి అమాస పున్నానికో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే. రొమాన్స్ మళ్ళీ వీడు రోజు తాగి వచ్చి కొడుతున్నాడు నన్ను, వాడికి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నా పక్కకు వస్తాడు. బాగుంది నిజంగా.